జూనియర్ డాక్టర్ పై కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవల మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యాన్ని అందరూ చాలా అలా చూస్తూ మౌనంగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 1 గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ నరహరి పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే 1 గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. ఇక వైద్యులు, నర్సుల ఆందోళనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల నిరసన కొనసాగుతా ఉంది. ఇప్పటికే అత్యవసర సేవల మినహా ఇతర సేవలన్నీ బంద్ చేసి వైద్యులందరూ కూడా ఒకవైపున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ సిచ్యువేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. నవీన్, వైద్యులు ఏమంటున్నారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి, ఇటు వరంగల్లో కూడా నిరసన చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. వైద్యులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వైద్యులు నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులను కూడా నిలిపివేశారు. దాదాపుగా ఓపీ సేవలండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలన్నీ నిలిచిపోయాయి. అటు ప్రైవేటు వైద్యులు కూడా మద్దతు తెలిపి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఓపీ సేవలు అయితే నిలిచిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఉన్నాం. ఆసుపత్రిలో వైద్యులంతా కూడా ఇక్కడ తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమము చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వరంగల్ ఎంజీఎంలో కూడా ఓపీ సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. 3 రోజుల నుంచే వీళ్ళు మొత్తం కూడా నినాదాలు చేస్తూ 3 రోజుల ముందు నుంచే వీళ్ళు పిలుపునిచ్చారు, రోగులు ఎవరు కూడా రావద్దనేసి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వైద్యుల నిరసనలతో ఇక్కడ ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే తాత్కాలికంగా వీళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎంజీఎం సిబ్బంది చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీ ప్రధాన మీ డిమాండ్ ఏంటంటే ఏం చెప్తారు? మా డిమాండ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ సంఘటన జరిగి దాదాపు వారం రోజులు అయిపోయింది, కానీ ఒక రిపోర్ట్ లేదు. అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు, నిందితులు ఎవరు కూడా ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఒక పర్సన్ చేశారని తీసుకొని వచ్చారు, కానీ అతను నిజంగా అతనేనా చేసింది, లేకపోతే దాని వెనకాల ఎవరున్నారు, అది ఒక్క పర్సన్ చేసింది అయితే కాదు. ఇట్ ఈస్ ఎ గ్యాంగ్ రేప్ అండ్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక్క పర్సన్ని తీసుకొచ్చి ఈ పర్సనే చేశారు అని ఒక స్కేప్ గోడ్ని చేసి అక్కడ నిల్చోబెట్టారు. ఇది ఎందుకు బయటికి రావడం లేదు? దీనికి వెనకాల ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారా?
ఆ ప్రభుత్వం ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాము. అండ్ మా ఎంజిఎంలో కూడా మాకు సేఫ్టీ కావాలి అండ్ మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము రాత్రనక పగలనక మేము కూడా ఇక్కడ కష్టపడుతున్నాము. మాకు కూడా సేఫ్టీ మెజర్స్ కావాలి, సీసీ కెమెరాస్ కావాలి, మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. మేము సెక్యూరిటీ కోసం అడిగినప్పుడు ఇక్కడ కొంతమంది ముసలి వాళ్ళని తీసుకొచ్చి మాకు సెక్యూరిటీగా పెట్టారు. మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా, వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తారా అని మాకు అర్థం కావడం లేదు. ఒక మంచి మేల్ ఫీమేల్ సెక్యూరిటీస్ని మాకు పెట్టాలి. మేము ఎక్కడైతే సంచరిస్తున్నామో ప్రతి ఒక్క ప్రదేశంలో మాకు సీసీ కెమెరాస్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఎంజీఎంలోనే మీ ఒక నర్స్ అంటే డ్యూటీ డాక్టర్ గతంలో ఉన్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ మీద కూడా ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి. మీరు ఏం చెప్తారండి? ఎంజిఎంలోనా అండి? ఎప్పుడు? లాస్ట్ టైం ప్రీతి ఇష్యూ దీనివల్ల కాదు కదండి. దట్ ఈస్ నాట్ సాల్వ్డ్. అది దేనివల్ల అయింది అనేది ఇప్పటిదాకా ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు మేము కోల్కతాలో అయినది కూడా లోపల ఉన్న డాక్టర్లు ఎవరైనా చేసుంటారనే రూమర్స్ కూడా వస్తున్నాయి. మేము ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు. దానికి రిలేటెడ్ ఆధారాలు ఏం రాలేదు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ ఒకటిలాగా చెప్పలేము. కానీ మేబీ అప్పుడు కూడా సీసీటీవీ కెమెరాస్ కరెక్ట్గా ఉండింటే ఏం జరిగి ఉంటుందని బయటపడేది. అదొకటే చెప్పగలుగుతాను ఆ ఇన్సిడెంట్ గురించి. మీరు ప్రస్తుతం మీరు చేస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోగుల పరిస్థితి ఏంటి? రోగులకు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి? ప్రొఫెసర్స్, అసిస్టెంట్స్, అసోసియేట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళైతే రన్ చేస్తున్నారండి ఓపీస్. మేము స్టూడెంట్స్, ఇంటర్న్స్ అండ్ పీజీస్ మాత్రమే ఓపీ సేవలు నిలిపివేశాము. మరికొంతమంది ఉన్నారు, మీరేం చెప్తారు? మేమందరం అడిగేది ఒకటే, ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది కోల్కతాలో జరిగిందేంటో. సంఘటన జరిగి వారం రోజులు అవస్తుంది. ఇప్పటికీ కూడా నేరస్తులకు అసలు ఎవరు నేరస్తులని కూడా ఇంకా చూపెట్టలేదు. ఎవరో ఒక మనిషిని తెచ్చి ఇతను అసలైన నేరస్తుడు అని చెప్తున్నాడు. కానీ అది కాదు అని అందరికీ తెలుసు. అసలు నిన్న మమతా బెనర్జీ గారు ర్యాలీ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, హెల్త్ మినిస్టర్ అయి ఉండి, ఆమె హోమ్ మినిస్టర్ అయి ఉండి తను యాక్చువల్గా జస్టిస్ చేయాలి. అంటే తను అనుకుంటే దోషులను పట్టుకోవడం తనకి ఎంత లైక్ షీ కెన్ డూ దట్ వెరీ ఈజీలీ. బట్ ఇన్స్టెడ్ వాట్ షీఈస్ డూయింగ్ ర్యాలీస్. ఒకసారి ఎంజీఎంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైద్యులు కూడా ఉన్నారు. ఎంజీఎంలో ఎట్లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ అంటే? ఐఎమ్ నా ప్రైవేట్ ప్రాక్టీషనరు, సో కాబట్టి నాకు అంత నిజంగా చెప్పాలంటే ఐడియా లేదు. సో బీజేపీ నేతలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. దేంది? ఏం మద్దతు తెలుపుతున్నారు వీళ్ళకి? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఇట్లా డాక్టర్లు అనేటోళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేటోళ్ళు, వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వాలు వారికి సెక్యూరిటీ కలిగియాలి. అట్లాంటిది ఒక డాక్టర్ ఒక సైన్స్ నేర్చుకునేటానికి ల్యాబ్లో పోయి కూర్చుంటే ఇట్లాంటి కార్యక్రమం చేసి ప్రపంచంలో ఎక్కడ సంఘటనలు జరిగినప్పుడు మన ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి. ఇది ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు ఇటు వైద్యుల నిరసన చేస్తున్నటువంటి దృశ్యాలు. మొత్తంగా ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్, ఓటు స్టూడియో. ఓకే నవీన్. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ప్రపంచాన్నే కలిచివేస్తుంది. దేశవ్యాప్తంగా జూడాలు కావచ్చు, డాక్టర్లు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఐఎంఏ దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఈ ఘటన సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా ఒక అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను కూడా నిలిపివేశారు. ఇప్పుడు వీళ్ళంతా చూడొచ్చు, నిత్యం సేవలు అందించేటువంటి ప్రభుత్వ డాక్టర్లు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా డాక్టర్లకు రక్షణ కల్పించాలి. డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి. పొరపాట్లు జరగవచ్చు, కానీ ఇంత ఇన్హ్యూమన్గా చేసినటువంటి దాన్ని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డాక్టర్స్ మేడం ఏదైతే ఇప్పుడు అక్కడ జరిగిన ఘటన అత్యంత హేయమని చెప్పి దీని మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలంట? అంటే నేను ఇక్కడ గైనిక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి.
మాకు ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం మాకు 100 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మెయిన్లీ విమెన్నే ఉంటారు. అందులో అందరం నైట్ డ్యూటీస్ చేస్తాం. ఆడపిల్ల బయట ఉంది అంటే ఆ టైంలో నైట్లో ఎక్కడో ఉందంటే ఆ డ్యూటీలో ఉంది, పర్సనల్ రీజన్స్తో కాదు. అండ్ ఇలా ఉండాలి. డాక్టర్స్ నైట్ డ్యూటీస్ చేయడం అనేది తప్పదు మా ప్రొఫెషన్లో. వర్క్ ఏరియాలోనే ఇలా జరిగింది అనేది హృదయం కలిచివేస్తోంది. సెక్యూరిటీ ఏది, సేఫ్టీ ఏది మా పిల్లలకి? మేము ఈరోజు బాగున్నాం అంటే నేనేమీ జరగలేదు కాబట్టి అని అనుకుంటున్నాం. ఈ రోజుకి 8 days దాటిపోయింది. ధర్నాలు చేస్తున్నామా? ఇది అందరికీ కళ్ళకు కనపడట్లేదా? అంటే మేము ధర్నాలు చేసి అందరినీ ఒప్పించాలా? ఇది చాలా నీచమైన సంఘటన. రియాక్ట్ అవ్వండి అని మేము ప్లీడ్ చేయాలా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతవరకు జస్టిస్ ఎందుకు చేయలేదు? వార్ ఫుటేజ్లో ఎందుకు చేయలేదు జస్టిస్? ఐ ఆల్వేస్ సే జస్టిస్ డీలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డినైడ్ ఫర్ ద మెడికల్ ప్రొఫెషన్, ఫర్ అ గర్ల్ హూ ఈస్ దేర్ ఆన్ డ్యూటీ. ఇది మానవీయంగా చాలా విరుద్ధమైనది. ఒక డాక్టర్ ప్రాణాలు రక్షించడానికి అనుకుంటారు కానీ ప్రాణం పోయడానికి కూడా చేయరు. అలాంటి రక్షించే డాక్టర్నే చేసినప్పుడు ఈ రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీ కెమెరాలు వాటితోటి ఏ తప్పు జరిగినా నిమిషంలో కనుక్కుంటున్నారు. అలాంటిది ఆ ఊరి కలకత్తా డాక్టర్లే కాక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, అక్కడికి పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. ఇంతమంది రంగంలో దిగినా ఎందుకు ఉపయోగంగా తీర్పు రావటం లేదు? తొందరగా ఎవరిని పట్టుకోలేకపోతున్నారు. దేనికోసం? ఇతని గారికి ప్రస్తుతానికి శిక్షణ డెఫినెట్గా శిక్షించాలండి. ఇంకోళ్ళు భయపెట్టేటట్టుగా శిక్షించాలి. ఇంకోళ్ళు ఈ తప్పు మళ్ళీ చేయకుండా శిక్షించాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాణం, ఆడమ్మాయి కాదు మగవాడికి కూడా ఎవరికి దెబ్బ తగిలినా ఏదైనా ప్రమాదమే. అలాంటి వాళ్ళని రక్షించకుండా ఎందుకు ఇంతకాలం ఖాళీగా ఉన్నారు? ఈరోజు మా మేడం డాక్టర్ చెప్పేటట్టు ఇక్కడ డాక్టర్ అనగానే దేవుడు అని చెప్పి అనుకున్న రోజుల నుంచి ఈరోజు మాకు ఎవరైనా ఒకటి చిన్న తేడా ఉంటే మేము క్షమించేది రకంగా ప్రవర్తిస్తున్నారు. గత కొద్ది రోజుల్లో మా కేహెచ్లో కూడా ఉంది, మన మెడిసిన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న పొరపాటు డిజైన్ చెప్పేసి మా వచ్చి హ్యూమన్ థ్రెట్ కూడా చేశారనమాట. ఈ సందర్భంలో కలకత్తా ఇష్యూ కాకుండా ప్రతి సందర్భం కూడా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా జోక్యం చేసుకొని యావత్ దేశం అంతా కూడా జరుగుతున్న ఈ సంఘటనలో తప్పకుండా స్పందించాలని కోరుతున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అని చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే సో అత్యంత ఘోరంగా జరిగిన ఘటన జరిగిన వాళ్ళని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇన్ని రోజులు ఇప్పటికీ శిక్ష పడలేదు. సో ఇది ప్రపంచం అంతా స్పందిస్తుంది, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించాలి. అంతేకాకుండా డాక్టర్ల మీద తరచూ జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి. ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో రోగులకు సేవ చేస్తున్న మాకు కూడా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజంతా కూడా డాక్టర్లంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సో వైద్య సేవలన్నీ నిలిపివేయడం ద్వారా ప్రపంచం ఖచ్చితంగా ఇలాంటి తప్పు జరుగుతుంది, ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమే ఈరోజు IMA ఈ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.